ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలండి. అందరూ బాగున్నారని, దేవుని కృపలో చల్లగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాము. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకుందామండి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉందండి. 1 నుండి 10 వరకు ఏమి రాయబడి ఉందంటే, ఒక శతాధిపతి యొక్క గొప్ప మనస్సు గురించి అక్కడ తెలియపరచబడి ఉంది. అంటే ఒక అన్యుడిగా ఉన్నాడు, శతాధిపతిగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి తన ఇంటిలో పనిచేసేటువంటి ఒక దాసుని కొరకు దేవుని వేడుకోవటం, మాట మాత్రము సెలవివ్వు, నా దాసునికి స్వస్థత వస్తుంది అని వేడుకోవటం ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశంగా అక్కడ ఉందండి. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం ధ్యానం చేస్తే ఈ సంభాషణ యావత్తు కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇంటిలో పనిచేసే దాసుడు కొరకు ప్రత్యేకంగా దేవుని వేడుకునే విధానం మనం అక్కడ గమనించినట్లయితేనండి, ఈ శతాధిపతి యొక్క గొప్ప మనస్సు మనకి అక్కడ అర్థమవుతుందండి. శతాధిపతులు ఆ కాలంలో చాలా బలంగా ఉండేవారు, ఎత్తుగా ఉండేవారు. ఎన్నో ట్రైనింగ్స్ అంటే ప్రత్యేకంగా క్రమశిక్షణతో కూడినటువంటి ఆ యొక్క తర్ఫీదు పొందేటువంటి సైనికులుగా వారు ఉన్నారు. అటువంటి సైనికుడు అనేకమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాడు. శతాధిపతి అంటే మరి 100 మందికి అధికారిగా ఉన్నాడు. అతని కింద చాలామంది సైనికులు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అతను ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎంతో అధికారం ఉండి, రోమా చక్రవర్తిగా ఉండి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి పట్ల ఆకర్షణ పొంది, ఆయనకి సర్వ అధికారం కలిగిందని, తన యొక్క అధికారము కంటే దేవుని యొక్క అధికారం చాలా గొప్పదని గ్రహించాడు. తన అధికారము లోక సంబంధమైన అధికారం అయితే దేవునిది పరలోక సంబంధమైనటువంటి అధికారం అని గ్రహించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మాట మాత్రము సెలవిస్తే స్వస్థత వస్తుంది అని నమ్మాడండి ఈ శతాధిపతి. ఆ కాలంలో ఇండ్లలో పనిచేసేవారు, దాసులు, బానిసల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, చాలా దారుణంగా ఉంటుంది. ఈ దాసులను, పనివారిని, ఈ బానిసలని మనుషుల్లాగా చూడరండి, ఒక వస్తువులాగా చూస్తారు. అంగటిలో దొరికే ఒక వస్తువులాగా చూస్తారు. మార్కెట్లో వస్తువులను ఎలాగైతే మనం కొనుక్కుంటామో అలా ఆ కాలంలో ఈ బానిసల్ని అమ్మేవారు, కొనేవారు. ఒక వస్తువులాగా, ఒక రైస్ని ఎలా కొనుక్కుంటామో మనం, ఒక కూరగాయలు ఎలా కొనుక్కుంటామో, ఒక పండ్లను ఎలా కొనుక్కుంటామో, అదేవిధంగా మనుషులుగా ఉన్నటువంటి బానిసలను కొనేవారండి మార్కెట్లో పెట్టి. అలా కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నటువంటి బానిసలతో వెట్టి చాకిరి చేయించేవారు, ఇంటి పనులు చేయించేవారు, పొలము పనులు చేయించేవారు. ఇంకా లెక్కలు కొంచెం చదువుకున్న బానిస అయితే గుమస్తా పనులు చేయించేవారు. అలా బానిస యొక్క పనులు రకరకాలుగా ఉంటే, ఈ బానిసలు ఒక మనసు కలిగిన వారని, వారికి బాధ ఉంటుంది, వారు బాధపడతారని కానీ, వారికి నొప్పి ఉంటుందని కానీ, బాధలు వస్తాయని కూడా వారు లెక్క చేసేవారు కాదు. ఆనాటి రోమా గవర్నమెంట్లో ఆ సమయంలో బానిసల గతి చాలా దారుణంగా ఉండేది. లేడీస్ అయితే మరి సెక్సువల్గా వారిని అరెస్ట్ చేసేవారు, శారీరకంగా హింసించేవారు, బాధ పెట్టేవారు. మరి ఈ మగవారినైతే దారుణమైన పనులు చేయించుకునేవారండి. ఒకవేళ బానిసలకు గనక వివాహం అయ్యుంటే ఆ వివాహ బంధంలో నుండి కూడా వారిని విడదీసేవారు ఒకరిని ఒకరు.
బానిసని హింసించే విధానం, బాధ పెట్టే విధానం, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రకంగానైనా బాధ పెట్టే అధికారము కొనుక్కున్నటువంటి యజమానుడికి ఉండేది ఆ కాలంలో. ముసలి బానిస అయితే పని చేయట్లేదు అనుకోండి, వారిని అమ్మేసే అధికారం ఉండేది. బాగా పని చేయగలిగిన వారిని కొనుక్కునే అధికారం ఉంటుంది. అలా కొనుక్కొని తెచ్చినటువంటి బానిసల్ని రకరకాల పనుల్లో రకరకాలుగా ఇబ్బంది పెడుతూ చేయించుకుంటూ ఉండేవారండి. ఆ రకమైనటువంటి కల్చర్ రోమా గవర్నమెంట్లో మనం చూస్తాం. ఈ బానిసల గురించి మరి లూకా కూడా బాగా రాశాడు, అలాగే పౌలు గారు రాశాడు. ఆనాటి సమాజంలో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కుంగిపోతున్న బానిసల గురించి, ఆడవారి గురించి ఎంతో చక్కటి ప్రసంగాలు చేశారు, మరి ఎన్నో రాశారు వారు. అటువంటి బానిసత్వం కలిగినటువంటి మనుషులు దాసులుగా ఉండేవారు. వారు ఇళ్లల్లో పనులు చేసేవారు, హీనంగా చూసేవారండి వారిని. అలా చూడబడే సమయంలో శతాధిపతిగా ఉండి 100 మంది సైనికులకి అధికారిగా ఉండి గొప్ప అధికారము కలిగి ఉండి ఇతను ఎంత మంచి మనస్సు కలిగి ఉన్నాడండి. దీన మనస్సు కలిగినటువంటి శతాధిపతిగా, అలాగే తగ్గింపు కలిగినటువంటి శతాధిపతిగా, తన అధికారము కంటే దేవుని యొక్క అధికారము గొప్పది అని మాట మాత్రం సెలవిస్తే స్వస్థత వస్తుందని, అలాగే తనది లోక సంబంధమైన అధికారం అని, దేవునిది పరలోక సంబంధమైన అధికారం అని, ఆయనకి సృష్టి లోబడుతుందని, ప్రకృతి మాట వింటుందని, ఆయన మాట మాత్రం చెబితే స్వస్థతలు వస్తాయని బలంగా నమ్మాడండి ఈ శతాధిపతి. నమ్మి అన్నాడు కదా, ప్రభువా నేనైతే మరి నా ఇంటికి రమ్మని నేను కోరుకోవట్లేదు, కానీ ఇక్కడే ఉండి నీవు మాట మాత్రం సెలవివ్వు, నా దాసునికి స్వస్థత వస్తుంది. ప్రియ దాసుడని ఉంటుంది లోకా సువార్తలో మనం గమనించినప్పుడు. ఎంత విశ్వాసం అంటేనండి అతనిలో యేసయ్య కనుగొన్నటువంటి విశ్వాసాన్ని యేసయ్య స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఆ శతాధిపతిని అంటాడు కదా యేసయ్య, ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని కనుగొనలేదు అంటే, తన అధికారాన్ని పక్కన పెట్టి దేవుని మాటకి శక్తి ఉందని నమ్మి, తను కూడా రాలేదు కానీ కొంతమంది పెద్దలను పంపించాడు. ఆయనను వేడుకొనండి, నా దాసుడికి అస్వస్థతగా ఉంది, ఆయన మా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నేను అంత గొప్పవాడినేం కాదు, ఇక్కడే ఉండి మాట మాత్రం సెలవిమ్మండి, ఇవ్వమని చెప్పండి అని వారితో చెప్పినప్పుడు అండి, దేవుడు మరి ఎంతో ఆశ్చర్యపోయాడు. అతనికి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఎంతో ఆశ్చర్యపోయాడండి. మొదట అతను గమనించింది ఏంటంటే, తనకి ఉన్నటువంటి అధికారం అనేది లోక సంబంధమైన అధికారమే, శాశ్వతమైన అధికారము, పరలోక సంబంధమైన అధికారముతో యేసయ్య ఒక మాట సెలవిస్తే ప్రకృతి ఆగిపోతుంది, సముద్రమా ఆగిపోంటే ఆగిపోతుంది, లోకాన్ని మరి కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, భూమి కలిగింది, భూమిని నిర్మించిన వాడు ఆయనే. అంత గొప్ప అధికారము దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ శతాధిపతి గమనించాడు, నమ్మాడు, విశ్వసించాడండి. విశ్వాసము ద్వారే మరి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకోగలుగుతాం. మనకి విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు వస్తే కార్యాలు ఎంత మాత్రం జరగవండి. మనము దేవుణ్ణి అడిగే ముందు మనము విశ్వసించినటువంటి దేవుడు గొప్పవాడని, ఆయన ద్వారా కార్యం జరుగుతుందని గట్టిగా మనం నమ్మాలండి. అటువంటి గొప్ప విశ్వాసమే ఈ శతాధిపతిలో మనకి కనపడుతుంది. అతను అంటాడు కదా, ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, అంత గొప్ప అధికారం నాకు ఉంది. 100 మంది మీద సైనికుల మీద అధికారి కదండి. అంతేకాక అక్కడ ఉన్నటువంటి యూదా పెద్దలు కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చారు, ఇతను మంచివాడని,
అతనికి కపెర్నహూములో మంచి పేరుందని కూడా చరిత్ర మనకి చెబుతుంది. అతను మరి సమాజ మందిరాన్ని నిర్మించడానికి ఇష్టపడ్డాడని అక్కడున్నటువంటి యూదా పెద్దల్లో కొందరు అతని గురించి సాక్ష్యం ఇచ్చారండి. అధికారం ఉంది, బలం ఉంది, ఒక సైన్యాధికారిగా ఉన్నాడు, ఒక గవర్నమెంట్లో ఒక మంచి పోస్ట్లో ఒక ఉద్యోగంలో ఉన్నా కూడా ఎంత మాత్రం ఇతనిలో గర్వం అనేది మనం కనుగొనమండి. గర్వం అనేది మరి నాశనానికే దారితీస్తుంది కదండి. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని సామెతల గ్రంథంలో ఉంది. అటువంటి గర్వము ఏ మాత్రము కూడా ఈ శతాధిపతిలో మనం కనుగొనలేమండి. అంత అధికారం ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకున్న విధానము ఈ యొక్క శతాధిపతిలో చూసినటువంటి యేసయ్యే స్వయంగా ఆశ్చర్యపోయారు. ఇంత భక్తి యూదుల్లో, ఇశ్రాయేలీలో నేను కనుగొనలేదు. అన్యుడుగా ఉండి, ఒక అధికారిగా ఉండి ఎంత తగ్గింపండి ఈయనలో. ఈ శతాధిపతి అన్నాడు కదా, మరి నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఎంత మాత్రము అర్హత లేదయ్యా అని చెప్పటం మనం అక్కడ చూస్తామండి. ఈ శతాధిపతి ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తున్నాడండి. ఈ శతాధిపతిలో దాసుడిని ప్రేమించే విధానం చూడండి. ఆనాటి బానిసలను కనీసం మనుషుల్లాగా కూడా చూసేవారు కాదు, ఒక వస్తువుల్లాగా ట్రీట్ చేసేవారు వారిని. అంత భయంకరమైన స్థితి ఆ రాజకీయ విధానంలో కావచ్చు, ఆ గవర్నమెంట్లో ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ శతాధిపతి తన ఇంటిలో ఉన్నటువంటి ఒక దాసుడికి ఇచ్చేటువంటి విలువ చూడండి, ప్రేమ చూడండి, ఇతరుల పట్ల అతనికి ఉన్నటువంటి శ్రద్ధ మనం అక్కడ గమనించవచ్చు. అధికారం ఉంది కదండి, ఆ అధికారంతో ఏమైనా చేయొచ్చు, యేసయ్యని నా ఇంటికి పిలిపించుకోవచ్చు అనే గర్వము అతనిలో ఎంత మాత్రం లేదండి. తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఇతను మనకు కనపడుతున్నాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంది, ఇతరుల పట్ల ప్రేమ ఉందండి ఈయనకి. ఇతను నా దాసుడికి స్వస్థతనివ్వమని అడిగాడు. మనం కూడా ప్రార్థన చేసుకుంటాం కదండి, ఎప్పుడు మన గురించి, మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన భర్త గురించి, మన భార్య గురించి, మన కోసం మనకు అది కావాలని ఇది కావాలని మనం ప్రార్థన చేసుకునే వాళ్ళంగానే ఉంటాం, కానీ ఇతరుల కోసం ప్రార్థించే వారంగా ఉన్నామండి. ఉదాహరణకి ఒక చెట్టుకి కాయలు కాసినాయి అనుకోండి, ఆ చెట్టు ఆ కాయలు తినదు, ఇతరులకు ఇస్తుంది. అలాగే ఈ శతాధిపతి కూడా తన కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేదు, కానీ స్వస్థత ఎవరి కోసం అడిగాడండి? ఒక బానిస కొరకు, ఒక దాసుడి కొరకు, పనివాని కొరకు. అంటే ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి పనివాణిని కూడా గౌరవించే విధానము, ప్రేమించే విధానము, కనికరించే విధానము ఈ శతాధిపతిలో మనం చూస్తామండి. ఎంత గొప్ప మనస్సు అండి ఈయనది. దీన మనస్సు, తగ్గింపగలిగినటువంటి మనస్సు ఈ శతాధిపతిలో ఉంది. ఇతనిలో అండి లోతైనటువంటి దీన మనస్సు మనం కనుగొంటాం. మన పక్కింటి వారి కొరకో, ఎదురింటి వారి కొరకో కూడా మనం ప్రార్థన చేయం. ఎంత లోతైన దీన మనస్సు అంటే, అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే నేను అంత గొప్పవాడినేం కాదు, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టే అంత గొప్పతనం నాలో ఏం లేదు, నేను పాత్రుడిని కాదయ్యా, నేను తగిన వాడిని కాదు అని శతాధిపతి అంత అధికారం ఉన్నా కూడా తనను తాను తగ్గించుకున్నటువంటి విధానము మనం అక్కడ చూస్తామండి. అలాగే ఈ శతాధిపతి దేవుని యొక్క అధికారము పూర్తిగా నమ్మాడండి. ఈ శతాధిపతి ఏం చేశాడంటే, దేవునికి అధికారం ఉంది. ఏం అధికారం ఉందంటే, ఆయనకి అద్భుతాలు చేయగలిగినటువంటి అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, ప్రకృతి మీద అధికారం ఉందని బలంగా నమ్మాడండి. అటువంటి విశ్వాసము ఈరోజు మనకి కూడా ఉండాలి. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడనే నమ్మకం, విశ్వాసము
మనకు ఉండాలి. దేవుని అధికారంకి మనము లోబడే వారంగా ఉండాలి. ఈ శతాధిపతులు అది మనం చూస్తామండి. మనకి కూడా మేలులు జరగాలంటే ఏం చేయాలంటే మనం దేవుని యొక్క అధికారానికి లోబడే వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. మన త్రోవలు సరళము చేయబడాలన్నా, మన యొక్క సమస్యలు తీరాలన్నా, మన ఇంట్లో అద్భుతాలు జరగాలన్నా, లేకపోతే మన ఇంట్లో దేవుని స్వస్థతలు రావాలన్నా, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అధికారానికి మనము లోబడే వారంగా ఉండాలి. అటువంటి గొప్ప మనసు, దీన మనసు ఈ శతాధిపతిలో మనం చూడగలుగుతామండి. ఇంకా ఈ శతాధిపతిలో హద్దులే లేనటువంటి విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అంటే, యేసయ్య స్వయంగా చెబుతున్నాడు కదా, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని కనుగొనలేదు అన్నాడు. ఈ శతాధిపతి ఒక అన్యుడిగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు, రోమా చక్రవర్తి కింద ఒక సైన్యాధికారిగా ఉన్నాడు. ఇంకా మరి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మరి ఇతను లోబడిన వాడిగా, విశ్వాసం చూపిన వాడిగా, అది కూడా గొప్ప విశ్వాసం చూపిన వాడిగా, యేసయ్యే ఆశ్చర్యపోయేటువంటి గొప్ప విశ్వాసం చూపినటువంటి శతాధిపతిగా మనకి కనపడుతున్నాడండి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క స్వస్థతలు అనేవి ఒక వర్గానికి చెందినయో, ఒక కులానికి మతానికి చెందినవి కాదండి. యూనివర్సల్గా ఆయన అందరికీ ప్రభు. దేవుని యొక్క ప్రేమ, కనికరం అనేది అందరికీ వర్తిస్తుందండి. ఆయనని పూర్ణ మనసుతో నమ్మిన వారు, విశ్వసించిన వారికి ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అతని విశ్వాసానికి తగినటువంటి గొప్ప ప్రతిఫలము అతనికి యేసయ్య ఇచ్చాడండి. ఆ క్షణమే ఇతని ఇంటికి వెళ్ళకముందే మరి తన యొక్క దాసునికి స్వస్థత వచ్చినట్లుగా చూడవచ్చు. అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చేంత అర్హత కానీ, మా ఇంట్లో అడుగుపెట్టేంత అర్హత కానీ నాకు లేదయ్యా. నువ్వు మాట మాత్రం సెలవి, అంటే ఎక్కడున్నావో అక్కడి నుండే మాట్లాడు చాలు, నా దాసునికి స్వస్థత వస్తుంది. ఎందుకంటే అంత పవరు, శక్తి నీ యొక్క మరి మాటకి ఉంది అని అతను విశ్వసించాడు, నమ్మాడండి. గొప్ప విశ్వాసమే దేవుని పట్ల కనపరిచాడు కాబట్టి దేవుడు అతనికి రక్షణను ఇచ్చాడు. తన దాసునికి స్వస్థతను కూడా ఇచ్చినటువంటి వాడిగా మరి యేసయ్య మనకి అక్కడ కనిపిస్తున్నాడు. పరిపూర్ణమైన స్వస్థత, రక్షణ ఆ కుటుంబంలో మనం చూడగలం. ప్రేమ అండి, ఎంత ప్రేమ ఎదుటి వారి పట్ల, అందుట్లో తక్కువగా ఉన్న వారి పట్ల, ఇంకా తన దాసుని పట్ల, ఇతరుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, కనికరం అనేది ఆ అధికారిలో మనం కనుగొంటాము. అతను నమ్మింది ఏంటంటే, యేసయ్యకి సర్వాధికారం ఉంది, ఒక్క మాట చెప్తే చాలు స్వస్థత వచ్చేసిద్ది అనేటువంటి గొప్ప ఆ నమ్మకం అనేది ఆ శతాధిపతిలో ఉంది. కాబట్టే మరి అతనికి అతని ఇంటికి వెళ్ళే లోపే అతని యొక్క దాసునికి స్వస్థత వచ్చినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. ఈ యొక్క అంశం ద్వారా, శతాధిపతి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వినయ మనస్సు కలిగిన వారంగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారంగా ఉండాలి, దేవుని వాక్కులను నమ్మేవారంగా ఉండాలి. మనం అడుగుతాం దేవుని దగ్గర, ప్రభు నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అడుగుతాం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు. అది జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు, ఆ స్వస్థతని ఇస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకు ఉండదండి. అడుగుతాం, ప్రార్థన చేస్తాం, కానీ దేవుని విశ్వసించం, బిలీవ్ చేయం. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఆ అద్భుతం అనేది మన ఇంట్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాం అన్నమాట. కాబట్టి మనం ఏం నమ్మాలంటే, ఈ శతాధిపతిలాగా దేవుని వాక్కు అనేది నమ్మదగినదని, అది ఖచ్చితంగా జరిగే విధానంలో ఉంటుందని మనం నమ్మాలి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే,
అక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అంటే దేవుని వాక్కుకి స్వస్థపరిచే అధికారం ఉంది, పరలోకపు అధికారం ఉంది అనేటువంటి గొప్ప నమ్మకం, విశ్వాసం ఈ శతాధిపతి ఉంచాడు. కాబట్టి అంటాడు కదా, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, కానీ నువ్వు ఇక్కడ ఉండి ఒక మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత వస్తుంది అని నమ్మాడండి. ఇటువంటి విశ్వాసము మనకి ఉండాలి. ఆయన వాక్కుకి స్వస్థపరిచే అధికారం ఉంది, బాగు చేసే విధానం ఉంది అనేది మనము గమనించాలి. మత్తయి సువార్త 8:13 ఇదే శతాధిపతి గురించి మాట్లాడటం యేసయ్య మనం గమనిస్తాం. నువ్వు ఇంటికి వెళ్ళే లోపే నీ దాసునికి స్వస్థత వస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప విశ్వాసము నేను యూదుల్లో కూడా కనుగొనలేదు. అన్యుడు అయిన నీలో ఎంత విశ్వాసం అని స్వయాన యేసు ప్రభు వారే ఆశ్చర్యపోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇంకా మరి ఇతనిలో వినయ మనస్సు ఉందండి. దేవుడు ఎవరికి స్వస్థతలు ఇస్తాడు, ఎవరికి అద్భుతాలు చేస్తాడు, ఎవరికి కార్యాలు చేస్తాడని మనం ఆలోచన చేస్తే తగ్గింపు మనస్సు కలిగిన వారికి, వినయ మనస్సు కలిగిన వారికి ఆయన యొక్క స్వస్థతలు, కార్యాలు జరుగుతాయండి. యాకోబు పత్రిక 4:6 గమనించినట్లయితే దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపచూపు వాడుగా ఉన్నాడు. కృప అనుగ్రహిస్తాడంట. గర్వం ఉందా అండి మీలో? ఈ వాక్యం వినే ఎవరిలోనైనా గర్వం ఉందా? ఉద్యోగం ఉంటే గర్వం, ఇల్లు ఉంటే గర్వం, హోదా ఉంటే గర్వం, కొంచెం బంగారం ఉంటే గర్వం, కొంచెం అధికారం ఉంటే పక్కింటి వారిని, ఎదురింటి వారిని మనం లెక్క చేయం. పలకరు అసలు. ఒక చిన్న ఉద్యోగం కనుక గవర్నమెంట్లో ఉంటే పక్క వాళ్ళతో పలకరండి. నేను ఎంతోమందిని ఎరుగుదును అలాగా. అటువంటి మనసు మీకుందా? ఇక్కడ అంటాడు కదా, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను ఆయన అనుగ్రహిస్తాడంట. ఆయన కృప నువ్వు పొందుకోవాలంటే నీలో ఏముండకూడదండి? గర్వం అనేది ఉండకూడదు అంటాడు. మరి ఇంకేం ఉండాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడంటే, యెషయా గ్రంథం 62:2 మనం గమనించినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను అంటాడు. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? దేవుని దృష్టి, దేవుని మనస్సు నీ మీద నిలబడాలంటే, నిన్ను ఆయన చూడాలంటే, నీ జీవితం ఆయన దృష్టిలో పడాలంటే నీకు దీన మనస్సు ఉండాలి. దీన మనస్సును ధరించుకోమని, వినయ మనస్సు కలిగిన వానికే ఆయన కృప దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. అతనికి ఎంత రక్షణ వచ్చింది, అతని దాసునికి ఎంత స్వస్థత వచ్చిందండి. దేనికి వచ్చిందంటారు? అంత అధికారంలో ఉండి, అంత హోదాలో ఉండి, 100 మంది సైనికులకి మరి ఒక అధికారిగా ఉండి, దీన మనస్సు కలిగిన వాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వాడు, ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలండి మనం ఈ యొక్క శతాధిపతిలాగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8 మనం గమనించినట్లయితే, కార్యాలు ఎలా జరుగుతాయి అంటేనండి, విశ్వాసం ద్వారా జరుగుతాయి అని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వరం అంట. ఈ విశ్వాసం అనేది దేవుని వరం. మనం దేవుని ఎడల విశ్వాసం ఉంచితే చాలండి. అంటే మనం దేవునికి విరుద్ధమైనవి కోరుకొని విశ్వాసం ఉంచితే జరగటం కాదు, కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి మనం కోరుకోవాలి. న్యాయబద్ధమైనటువంటివి, మంచివి, ఇతరులను మేలు చేసేవి దేవుని యొద్ద కోరుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడే ఆ కార్యాలు నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 మనం గమనించినట్లయితే, విశ్వాసం అనేది లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేడంట. మరి విశ్వాసం అనేది మీకున్నదా అండి? విశ్వాసము ద్వారానే మరి ఏ కార్యమైనా మనము జరిగించగలుగుతాము అనేటువంటి గొప్ప నమ్మకం మనకు ఉండాలి.
ఈ శతాధిపతిలోండి వినయ మనస్సు ఉంది, ఇతరుల పట్ల కనికరం ఉంది, తగ్గింపు స్వభావం ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుండి 10 మనం గమనించినట్లయితే అక్కడ శతాధిపతిలోనండి వినయ మనస్సును మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్కుకి శక్తి ఉంది, దేవుని అధికారానికి లోబడినటువంటి శతాధిపతిగా అతను మనకి కనిపిస్తున్నాడు. నాకు అధికారం ఉంది, ఒకరు వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, అంత అధికారం ఉన్నా కూడా అయ్యా తగ్గించుకొని అడుగుతున్నాను, నా దాసునికి స్వస్థతని ఇమ్మని ఎంత వినయ మనస్సుతో అడిగాడండి. ఇంకా యేసు ప్రభువే స్వయంగా ఆశ్చర్యపోయేటువంటి గొప్ప విశ్వాసము ఇతనిలో మనం చూస్తాము. మరి అతనుకున్న విశ్వాసాన్ని బట్టి తన దాసునికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత వచ్చే విధానము అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. దేవునికి సర్వాధికారం కలిగిందని ఈ యొక్క ఈ సృష్టిలో ఆయనకి సర్వ అధికారం ఉంది అనేది మనము ఒప్పుకోవాలండి. దేవుని అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన యావత్తులోనంట సామెతల గ్రంథంలో చెబుతాడు కదా, దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలంటాడు. అధికారం ఉన్నప్పుడే కదండి, మాట మాత్రం సెలవిస్తే స్వస్థత వస్తుంది, మాట మాత్రం సెలవిస్తే సృష్టి జరుగుతుంది, వెలుగు వస్తుంది, భూమి కలుగునుగాక అంటే కలిగినది, సముద్రము కలుగునుగాక అంటే కలిగింది. ఒక మనిషికి అధికారం ఉంటే ఆ మనిషి మాట్లాడే మాటకు విలువ ఉంటుందండి. ఉదాహరణకి మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక లారీకి ఇలా చెయ్యి అడ్డం పెడతాడు. చెయ్యి ఇలా అడ్డం పెట్టినప్పుడు ఖచ్చితంగా లారీ అయినా, బస్సు అయినా, ట్రాక్టర్ అయినా ఏదైనా కూడా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటారు? ఆ మనిషికి అది బలం ఉందనే, శక్తి ఉందనే. వెళ్ళి అతను 2 చేతులు పెట్టి ఇలా ఒక లారీని ఆపితే ఆగుతుందా అండి? లారీ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆగదు. అతను దూరంగా ఉండగానే ఇలా చేయి అడ్డం పెట్టినప్పుడు ఆగింది అంటే దానికి అర్థం ఏంటి? అతని అధికారానికి ఆ లారీ డ్రైవర్ లోబడాలి. అతను పోలీస్, అతను ఒక కానిస్టేబుల్. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం గమనించినట్లయితేనండి, ఈ శతాధిపతిలో చాలా లోబడే తత్వము, విశ్వాసం కలిగినటువంటి తత్వం అండి. అతను యేసయ్య అధికారానికి లోబడ్డాడండి. ఆయన పరిపూర్ణమైన అధికారం కలిగిన వాడని, తన అధికారము కంటే యేసయ్య అధికారము చాలా గొప్పదని, తన అధికారం లోక సంబంధమైన అధికారం అయితే యేసయ్య యొక్క అధికారము పరలోక సంబంధమైనదని, మాట మాత్రము సెలవిస్తే స్వస్థత వస్తుందని అతను నమ్మినటువంటి వైనం. దూరం నుండే కార్యం చేయమన్నాడండి. నేడు ఫోన్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా దూరంగా ఉన్న వాళ్ళకి మనం మెసేజ్ పంపిస్తాం కదండి. ఇంతకుముందంటే వెళ్ళి చెప్పేవాళ్ళు కబుర్లు, ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే ఎక్కడ ఏం జరిగిందో తెలిసిపోతుంది. అలాగే ఇతన్ని కూడా మరి యేసయ్య మాటకు అటువంటి గొప్ప శక్తి ఉందని నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టే మరి గొప్ప మేలును అతను పొందుకున్నట్లు, అతను కోరుకున్న విశ్వాసాన్ని అతను పొందుకున్నట్లు, తన దాసునికి స్వస్థత వచ్చినట్లు మనం చూడవచ్చండి. ఇతనిలో నిస్వార్థమైన ప్రేమ ఉందండి. ఎవరైనా ఒక దాసుడి కోసం, ఇంట్లో పనిచేసే వాడి కోసం ప్రార్థన చేయమని లేకపోతే స్వస్థత చేయమని అడుగుతారా అండి? ప్రార్థన కావాలంటే మనం ఎన్నో వెతుకుంటాం, మన కుటుంబం కోసం, మన కొరకు అనే అన్నీ అవే అడుగుతుంటాం. కానీ దేవుని ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండం. లోతైన దీన మనస్సు కలిగినటువంటి అధికారిగా ఉన్నాడు. ఇతనిలో ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క అధికారం మీద పూర్తి నమ్మకం పెట్టాడండి. అతనికి మరి దేవునికి ప్రకృతి మీద అధికారం ఉందని, మరి మాట మాత్రం సెలవిస్తే స్వస్థత వస్తుందని, అసలు ఎలా అంటే ఇతను హద్దులు లేనటువంటి విశ్వాసాన్ని చూపించాడు. కాబట్టే సాక్షాత్తు యేసయ్యతోనే అతను సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి విషయం మనం గమనిస్తే, స్వస్థత వచ్చిన విధానాన్ని మనం తీసుకుంటే, మన యేసయ్య అండి కులమత జాతి విభేదాలు లేని దేవుడిగా మనకి
కనిపిస్తున్నాడు. మరి అతని యొక్క గొప్ప విశ్వాసానికి దేవుడు ఒక అభయం ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. మరి తన దాసునికి స్వస్థత ఇచ్చినటువంటి వ్యక్తిగా ఇతను మనకి కనపడుతున్నాడండి. పదవులు, అధికారాలు, డబ్బు, హోదా లేకుంటే అన్ని ధనము ఏదైనా కూడా అండి శాశ్వతం కాదు. కానీ దేవుని యందు విశ్వసించటమే శాశ్వతమైనదండి. శతాధిపతి తన పదవి కన్నా దేవుని యొక్క అధికారానికి ఎక్కువ విలువిచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. నిస్వార్థంగా. ఆనాటి కాలంలో బానిసల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మనుషుల్లాగా కూడా చూసేవాళ్ళు కాదు. అటువంటి కండిషన్లో తన దాసుడికి స్వస్థత రావాలని, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టేంత అర్హత కూడా నాకు లేదయ్యా, నేనంత స్థాయి కాదు, నేను అర్హుడని కాదయ్యా అని ఎంతో దీన మనస్సుతో వేడుకున్నాడండి. ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి యేసయ్య తన దాసునికి స్వస్థత ఇచ్చిన విధానం మనము గమనించాలి. గర్వం లేనితనం, వినయము, ఇతరుల పట్ల తగ్గింపు, ప్రేమ ఇతనిలో మనకి కనపడుతున్నాయి. వాక్యం వింటున్న నీలో ఉన్నాయండి. మనమైతే చిన్న పదవి ఉంటేనో, గవర్నమెంట్ జాబ్ ఉంటేనో, అధికారం ఉంటేనో, లేకపోతే డబ్బు ఉంటే, హోదా ఉంటే, ఇల్లు ఉంటేనో, మంచి బిడ్డలు ఉంటేనో ఎంతో గర్వపడతాం. ఇతరులను పలకరియం, పక్కన వాళ్ళని లెక్క చేయం. కొన్ని వృత్తుల్లో ఉండే వాళ్ళు చాలా గర్వంగా మాట్లాడతారు. కానీ 100 మందికి అధికారిగా ఉండి ఇతను తన అధికారం గొప్పది కాదు, కానీ యేసయ్య అధికారం చాలా గొప్పదని విశ్వసించాడండి. ఆ అధికారంతో ప్రభువా మరి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, అంత గొప్పవాడినేం కాదు, నేను అర్హత లేని వాడిని అని ఇక్కడుండే సెలవివ్వమని కొంతమందిని పంపించాడు యేసయ్య దగ్గరికి. ఎప్పుడైనా మరి కార్యము పొందుకునే వ్యక్తికి విశ్వాసం ఉండాలండి. యేసయ్య కూడా అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటాడు. మనకి స్వస్థత రావాలంటే ముందు దేవుని అధికారాన్ని నమ్మాలి. అసలు దేవుని అధికారానికి మన ప్రవర్తన అంతా ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 3:6 ప్రకారంగా నువ్వు గొప్ప కార్యాలు దేవుని యొద్ద చూడాలంటే నీ జీవితం అంతా, నీ ప్రవర్తన అంతా దేవునికి ఇవ్వాలి. ఆయన అధికారానికి లోబడినప్పుడు మనము దేవుని అద్భుతమైన కార్యాలు చూడగలుగుతామండి. ఈ శతాధిపతి జీవితం ద్వారా వినయ మనస్సు, తగ్గింపు స్వభావం, దీన మనస్సు, తనకంటే తక్కువ వాడైన ఇంట్లో పనిచేసే దాసుని పట్ల ఉన్న ప్రేమ, కనికరము మనం కూడా అలవరుచుకోవాలండి. నీకుందా? గర్వం లేని మనసు అంటేనే దేవునికి ఇష్టం, దీన మనసు అంటే దేవునికి ఇష్టం. కానీ గర్విష్ఠులకు ఆయన తన ముఖం చాటేస్తాడనేది గమనించుకోవాలి మనం. ఇటువంటి అన్నీ మనలో ఉంటే తీసివేసుకొని శతాధిపతిలాగా మనము కూడా తగ్గింపు స్వభావం కలిగి, మారు మనసు అనుభవం కలిగి, విశ్వాసము కలిగి, మరి ముఖ్యంగా దేవుని యొక్క అధికారానికి లోబడే బిడ్డలుగా మనందరం ఉండి ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతదనకు శతాధిపతి జీవితం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు నా తండ్రి. మీకు వందనాలయ్యా. అట్టి నాయన దీన మనస్సు, తగ్గింపు కలిగిన స్వభావము అయ్యా మాకు కూడా అనుగ్రహించమని, మాలో ఉన్న గర్వాన్ని తీసివేయమని చిన్న ప్రార్థన యేసు నామను బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.